కూడా గడిచినటువంటి మరి నెలలన్నీ కూడా కాపాడుతూ అర్ధ సంవత్సరంలోకి తీసుకొచ్చాడు దేవుడు. చూస్తానే ఏమండి 2026 అనుకుంటే 26 కూడా సగం సంవత్సర కాలంలో సగం అయిపోయింది. ఏమండి సగం అయిపోయింది, ఇంకా సగభాగమే ఈ సంవత్సరంలో మనకు మిగిలి ఉంది. ఏది ఎలా ఉన్నా దేవుని సన్నిధిని మనందరినీ కూడా దేవుడు కాచి కాపాడుతూ ఆయన సన్నిధిలో మనందరినీ కూడా క్షేమంగా భద్రపరుస్తూ గడిచినటువంటి నెలలన్నీ కూడా ఒక ఎత్తు, గడిచిన 2 నెలలు 5వ నెల, ఈ 6వ నెల సగభాగం ఏమన్నా ఎండాకాలం కాబట్టి ఈ ఎండలకు కూడా దేవుడు తట్టుకునే శక్తినిచ్చి మరి క్షేమాన్నిచ్చి భద్రతనిచ్చి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళ దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరొకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? పగల కరెంట్ ఉంటుందా? మనకి రెస్ట్ లేదా? దేవుడు మనల్ని బలపరచి ఆయన సన్నిధిని తోడించి నడిపిస్తూ ఈ క్రొత్త రోజు కూడా దేవుడు మనకి ఇచ్చాడండి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన మాటలు వినడానికి ఆసక్తి కలిగిన వారంగా ఉందాం. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం ఎండలని ఏమంటే ఇబ్బందులని శరీర బలహీనతలతో బాధపడుతూ ఎన్నో ఎదుర్కొంటూ వచ్చాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంతో దేవుడు మనల్ని బలపరచాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుని మాటలు కొద్ది సమయము దేవుని మాటలు మీరు ఆలకించండి. నేను దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, ఆయన నడిపింపుని బట్టి, ఆయన ఆత్మ ప్రేరేపణను బట్టి, నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆ మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాం. చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదువుకుందాం. అందరు తీయాలి, బైబిల్ ఉన్నటువంటి వారందరూ తీయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదువుకుందాం. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగు ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొను. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటండి మాట? ఏమంటున్నాడు? ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొను. హల్లెలూయా. ఏంటి మాట? కొత్తగా ఉంది కదా, విన్నారా ఎప్పుడన్నా ఈ మాట? ఏమండి దోచుకోవడం ఏంటి? బలవంతుడు ఏంటి? ఏమండి బలవంతుని ఇంటిలో దోచుకోవడం అంటే ఇప్పుడు ఈ మధ్య బాగా భారీగా ఏం జరుగుతున్నాయి? దొంగతనాలు జరుగుతున్నాయి. ఏమండి చాలామంది ఈ మాట అనగానే అవే గుర్తొస్తాయి. ఏమని? అమ్మో బలవంతుని దోచుకోవడం అంటే మరి ఇప్పుడు ఎండాకాలం దొంగతనాలు జరుగుతూ ఉంటాయి కదా, ఏమండి దాని గురించి నడుతుంది. బలవంతుని ఇంట్లోకి వెళ్ళి బలవంతుణ్ణి బలహీనపరచి దోచుకోవడం అంటే అనే ఆలోచన మనకు వస్తుంది. కానీ అసలు దానికి దీనికి సంబంధం లేని మాట అండి ఇది. దేవుని యొక్క వాక్యము మర్మముతో కూడినటువంటి వాక్యం. ఏమండి దేవుని వాక్యము మర్మము, లోతైనటువంటి ఉన్నతమైన మాటలతో దేవుడు మనకు దర్శించి వాటిని తెలియచేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి చెప్తా ఉంది. ఏమంటున్నాడు? మొదట ఒకడు బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో వచ్చి ఆ సామాగ్రి అంతటిని. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండి. ఇప్పుడు ఈ లోక అధికారి ఎవరు అని అంటే మనం ఏం చెప్తాం? ఏమండి ఈ లోకాన్ని పరిపాలించే అధికారి ఎవరంటే ఏం చెప్తాం?
మామూలుగా అయితే పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తాం. అసలు వాస్తవంగా ఆత్మీయంగా ఎవరండి? ఈ లోకాధికారి దేవుడా? దేవుడంటే రండి. ఈ లోకాధికారి ఎవరు? అపవాది. హల్లెలూయా. ఈ లోక అధికారి అపవాది. వాడు ఏం చేస్తున్నాడంటే ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉంటాడట. వాడి ఆలోచన ఏంటో తెలుసా? ఎవరిని మృంగుదాం. ఇప్పుడు ఎవరో తెలుసా? మనమందరం కూడా దేవుని సన్నిధిలో బలవంతుని చేతిలో ఉన్నటువంటి సామాగ్రి వంటి వారు. ఇప్పుడు మనం చదువుకున్న మాటలో అర్థమే ఉంటుంది. ఒకడు బలవంతుడైన ఎడల వాని ఇంటిలోనికి చొచ్చి వాని దాచిపెట్టుకున్న సామాగ్రిని బయటకు తేవాలంటే వాడి బలాన్ని మనం కూలగొట్టాలి. ఎవడు? ఇప్పుడు ఈ లోకానికి అధికారి బలం కలిగిన వాడు ఎవడు? అపవాది. ఆ అపవాది ఏం చేశాడంటే బలహీనులైనటువంటి మనందరినీ కూడా వాడు ఏం చేస్తున్నాడు? ఒక్కొక్క విధంగా వాడి ఇంటి లోపలికి తీసుకువెళ్ళి సామాగ్రిగా దాచుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సామాగ్రిగా దాచుకొని వాని యొక్క ఆధీనంలో మనను నడిపిస్తూ ఉంటున్నాడే కానీ పరిశుద్ధుడైనటువంటి సంసిద్ధమై ఉన్నటువంటి దేవుని వైపు మనం నడవనీయకుండా కూడా ఆటంకం కలిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక బలము కలిగినటువంటి వాడి ఇంటిలోనికి మనం వెళ్ళాలంటే మనకు ధైర్యం సరిపోతా? సరిపోదు. ఎందుకంటే వాడు బలవంతుడు కాబట్టి. ఆ బలవంతుని ఇంటిలో దాచిపెట్టిన ఆ సామాగ్రిని మనం బయటకు తీసుకురావాలంటే మొదటిగా వాని బలాన్ని మనం కూలగొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా.